దేవతల విగ్రహాల్లో సాధారణంగా త్రిశూలం, ఖడ్గం, చక్రం లేదా కమలం కనిపిస్తుంది. కానీ భారతదేశంలో ఒక ఆలయం ఉంది. అక్కడ అమ్మవారి చేతిలో ఆయుధాలు కాదు, ఒక చేతిలో చేప, మరొక చేతిలో మద్యం పాత్ర కనిపిస్తుంది. ఇది నిజంగా దేవీ రూపమేనా, లేక వేల ఏండ్ల తాంత్రిక రహస్యాలకు ప్రతీకమా? ఈ ఆలయంలో ఇప్పటికీ దాగి ఉన్న మర్మాలేంటి? ఒడిశాలోని వారాహీదేవి ఆలయ అద్భుత రహస్యాన్ని తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయాల్లో సప్త మాతృకలలో ఒకరైన అమ్మవారే వారాహీదేవి. శ్రీ మహావిష్ణువు వారాహ అవతార శక్తిగా ఆమెను భావిస్తారు. ఈ దేవి శక్తి, రక్షణ, యుద్ధ విజయం, తాంత్రిక విద్యలకు అధిష్టాన దేవతగా పూజలు అందుకుంటుంది. భారతదేశంలో వారాహి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ ఒడిశాలోని ఈ ఆలయం మాత్రం ప్రపంచవ్యాప్తంగా చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, తాంత్రిక సాంప్రదాయాలపై పరిశోధన చేసే వారిని ఆకర్షిస్తుంది. ఈ ఆలయం ఒడిశా రాష్ట్రంలోని చౌరాసి గ్రామంలో ఉంది. భువనేశ్వర్కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ప్రాచీ నది సమీపంలో ఈ పురాతన ఆలయం నిర్మించబడింది. చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో సోమవంశీ రాజులు నిర్మించినట్లు భావిస్తారు. దాదాపు 1000 సంవత్సరాలుగా ఈ ఆలయం ఎన్నో కాలాల మార్పులను చూసినా ఇప్పటికీ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. ఈ ఆలయం సాధారణ ఒడిశా ఆలయాల మాదిరిగా ఉండదు. ఇది కాకర, దేవుల అనే అరుదైన ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఈ నిర్మాణ శైలి ప్రధానంగా శక్తి దేవతల ఆలయాలకు మాత్రమే ఉపయోగించబడేది. ఆలయం పైభాగం పొడవుగా ఉండి దక్షిణ భారత గోపురాల కంటే పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. భారతదేశంలో ఇలాంటి నిర్మాణాలు చాలా తక్కువే ఉన్నాయి. ఇదే ఈ ఆలయాన్ని ప్రపంచానికి వ్యతిరేకంగా పరిచయం చేసిన కారణం. వారాహీదేవి విగ్రహంలో ఒక చేతిలో చేప, మరొక చేతిలో మద్యం పాత్ర కనిపిస్తుంది. మొదటిసారి చూసిన వారికి ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దేవత చేతిలో మద్యం పాత్ర ఎలా ఉంటుంది అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. శాక్త, తాంత్రిక సాంప్రదాయాల్లో కొన్ని ప్రతీకలకు ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. మద్యం పాత్ర అంటే సాధారణ మద్యం సేవను సూచించదు. అది ఆధ్యాత్మిక పరమానందం, అహంకారాన్ని జయించడం, సాధకుడి అంతర్ముఖ ప్రయాణం వంటి భావనలకు ప్రతీకగా భావిస్తారు. అలాగే చేప కూడా కేవలం ఆహారం కాదు, నీటిలో స్వేచ్ఛగా సంచరించే జీవిగా, జీవన చైతన్యాన్ని, శక్తిని, సృష్టి మూలాన్ని సూచించే ప్రతీకగా భావిస్తారు. తాంత్రిక సాంప్రదాయాల్లో ఈ రెండు చిహ్నాలకు అత్యంత గంభీరమైన ఆధ్యాత్మిక అర్థాలున్నాయని పండితులు చెప్తారు. స్థానికుల కథనం ప్రకారం గతంలో ఈ ఆలయంలో రాత్రి వేళల్లో ప్రత్యేక తాంత్రిక పూజలు జరిగేవని చెప్తారు. ఆ పూజలకు సాధారణ ప్రజలకు ప్రవేశం ఉండేది కాదని విశ్వసిస్తారు. కొంతమంది సాధకులు ఇక్కడ దీర్ఘకాల ధ్యానం చేసి శక్తి సాధనలు చేసినట్లు స్థానిక కథనాలు చెబుతున్నాయి. అయితే వీటికి సంబంధించిన అన్ని వివరాలకు చారిత్రక ఆధారాలు పూర్తిగా లభించలేదు. అయినప్పటికీ ఈ విశ్వాసాలు ఆలయానికి మరింత రహస్యమైన గుర్తింపును తీసుకువచ్చాయి. ఈ ఆలయం గోడలపై అద్భుత శిల్పాలు కనిపిస్తాయి. నృత్య భంగిమలు, దేవతల రూపాలు, జంతువులు, పురాణ కథలకు సంబంధించిన శిల్పాలు, ప్రతి రాయి మీద అద్భుతమైన కళా కౌశకం కనిపిస్తుంది. 1000 ఏళ్ల క్రితం ఇలాంటి అద్భుత నిర్మాణాన్ని ఎలా నిర్మించారో ఇప్పటికీ ఆశ్చర్యమే. ఒక దేవత చేతిలో మద్యం పాత్ర కనిపిస్తే దాన్ని కేవలం బాహ్య రూపంతో అర్థం చేసుకోవడం సరిపోదు. భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో ప్రతి ప్రతీక వెనుక ఒక లోతైన తాత్విక భావం దాగి ఉంటుంది. ఒడిశాలోని వారాహీదేవి ఆలయం కూడా అలాంటి ఒక అపూర్వ చారిత్రక, ఆధ్యాత్మిక, తాంత్రిక వారసత్వానికి నిలువెత్తు నిదర్శనం. జై మా వారాహి.